అందరిలా రొటీన్గా బ్రతికేస్తే కిక్కేముంది? ఇది ఓ తెలుగు సినిమాలో ఓ హీరో చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ తెలంగాణలోని ఓ పోలీస్ అధికారికి సరిగ్గా సరిపోతుంది. ఇందుకు ఆమె చేస్తున్న పనులు, ఎంచుకున్న లక్ష్యాలే నిదర్శనం. రీసెంట్గా ఓ అరుదైన లక్ష్యాన్ని చేరుకుంది ఈ లేడీ పోలీస్. రాధిక ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఈమె ఇటీవల కాలంలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇందుకు ఈమె చేసే వృత్తి, పెట్టుకునే లక్ష్యాలే సజీవ సాక్ష్యం. పోలీసు ఉన్నతాధికారిగా శాంతి భద్రతలను కాపాడడమే కాదు, పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అంటే మహా సరదా. అది ఎంత కష్టమైనా సరే చేసేస్తారు. పర్వతారోహణాన్ని ఎంతగానో ఇష్టపడే రాధిక ఎప్పటికైనా ఎవరెస్టు ఎక్కాలనేది చిరకాల కోరిక. దానికోసం వృత్తి ధర్మం నిర్వహిస్తూనే తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. తన లక్ష్య బాటలో ఎంతో మంది ఎన్నో అన్నారు, వద్దు చనిపోతావని వారించారు. అయినా రాధిక లక్ష్య పెట్టలేదు. అలా మొదలైన రాధిక ఎవరెస్ట్ పర్వతారోహణ ప్రయత్నం ఎట్టకేలకు ముగిసింది. 8850 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ముందే బుక్ చేసుకోకపోతే మీ వెనక ఎవరు రారు అన్నారు. అయినా పర్లేదు, రాకపోతే ఒకళ్ళు ఆగిపోతాను తప్పించి నేను తీసుకోను, నా మీద, నా ఫిట్నెస్ మీద నాకు నమ్మకం ఉందనేసి కంప్లీట్ హిమాలయాస్లో ఫస్ట్ ఎంట్రీ నాకు అదే, హిమాలయాస్కి వెళ్ళడం కూడా. సో అది సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. టిబెట్లో ఇంకా మెయిన్ కైలాస పర్వతం దగ్గరికి పరిక్రమ అయ్యాక అది అందులో హైయెస్ట్ పాయింట్ డోల్మాలా పాస్ అనేసి, ఆ హైయెస్ట్ పాయింట్ దగ్గర కూడా నేను ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండానే కంప్లీట్ చేశాను. 10 మంది సభ్యుల బృందంతో రాధిక తన ఎవరెస్టు పయనాన్ని ప్రారంభించారు. ఈ గ్రూపులో 3 విదేశీయులు, 6 భారతీయులు, దుబాయ్కి చెందిన ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు. అయితే వీరిలో రాధిక ఒక్కరే మహిళ. మార్గమధ్యలో ఎన్నో ఆటంకాలు, భరించలేని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. అన్నింటినీ భరించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది రాధిక బృందం. నిజానికి గతంలో రాధిక పలు రకాల పర్వతారోహణలు చేశారు. తొలిసారిగా 5100 మీటర్ల ఎత్తులో ఉన్న మానస సరోవర్ పర్వతాన్ని, తర్వాత 6100 మీటర్ల ఎత్తైన గోబెల్ కాంగ్రీ పర్వతాన్ని, తర్వాత 7077 మీటర్ల ఎత్తైన కున్ పర్వతాలను అధిరోహించారు. ఎవరైనా చేయలేని పని చేయమంటే కష్టంగా ఫీల్ అవుతారు. కానీ పోలీస్ ఆఫీసర్ రాధిక అలా కాదు, కష్టాన్ని ముందు చేస్తానంటారు. ఒకరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. పాటలు కొందరికి ఇష్టం ఉంటుంది, దేవుడి పూజలు కొందరికి ఇష్టం ఉంటాయి. నాకు ట్రావెల్ చేయడం నాకు ఇష్టము, రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టము. నాకు రిస్కీగా ఉన్నవి చేస్తా అంటే ఒక థ్రిల్ ఉంటుంది. ఉన్న లైఫ్ను ఏదో ఒకటి సాధిస్తూ ఎంజాయ్ చేయాలని యువతకు సందేశాన్ని ఇస్తున్నారు ఏఎస్పీ రాధిక. ఇచ్చినారు, మంచి చూసుకునే పేరెంట్స్ ఉన్నారు, అంత ఇంత చదువు కూడా చదువుకున్నాం. ఇన్ని అవకాశాలు ఇంత ఉన్నప్పుడు ఈ లైఫ్ని బావిలో కప్పలాగా కాకుండా వీలైనంత కూడా ఏమేమి ఎంజాయ్ చేయాలనుకున్నా, ఏమేమి సర్వీస్ చేయాలనుకున్నా అంతా కూడా ఇది ఒక్కటే జన్మ, మళ్ళీ అయితే రాదు. సో ఈ లైఫ్ని మ్యాక్సిమం యూస్ చేసుకోండి. మ్యాక్సిమం యూస్ చేసుకోవడంలో మీ కళలు ఏముంటే వాటిని నెరవేర్చుకోండి. అంతే. దక్షిణ భారతదేశంలో ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళగా, పోలీసు అధికారినిగా సంచలనమయ్యారు రాధిక ఐపీఎస్. ముళ్లబాటను అధిగమిస్తూ కోట్లాది హృదయాలను గెలుచుకోవచ్చని నిరూపించిన రాధిక నిజంగా యువతకే కాదు, మహిళలందరికీ ఆదర్శం. సాక్షి న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.